చేనేత వస్త్రాల ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా కొనుగోలు చేసి తమకు ఉపాధి కల్పించాలని చత్రంజీ చేనేత సహకార సంఘం అధ్యక్షులు ఎలుగం సాంబయ్య పేర్కొన్నారు. వరంగల్ కొత్తవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చత్రంజీ చేనేత సహకార సంఘం అధ్యక్షులు ఎలుగం సాంబయ్య, సభ్యులు పంతగాని శ్రీనివాస్, ఆదిగొప్పు సంపద్, ఆడేపు రవి, రాజేందర్, రాములు, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చేనేత వస్త్రాలు ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా చేనేత వస్త్రాలు తీసుకుని తమకు ఉపాధి కల్పించే విధంగా ఉండేవారని అన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు పిలవడంతో అన్యాయం జరిగేలా ఉందని ఆయన పేర్కొన్నారు. చేనేత పరిశ్రమ అనేది కుటీర పరిశ్రమ. వరంగల్ జిల్లా లోపల చేనేత పరిశ్రమ మీద చాలామంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నారు. సుమారు ఒక 40-50 సంవత్సరాల నుంచి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇలాంటి సంక్షేమ శాఖలకు కావలసినటువంటి కార్పెట్లు, బెడ్షీట్లు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టెస్కోకు ఆర్డర్ ఇస్తే టెస్కో మాకు సహకార సంఘాల నుంచి మేము నాణ్యతమైన కార్పెట్లు, బెడ్షీట్లు టెస్కోకు సప్లై చేస్తే టెస్కో వాళ్ళు ప్రభుత్వానికి సప్లై చేస్తూ చేనేత కార్మికులకు ఇన్ని సంవత్సరాలుగా, గత 50 సంవత్సరాలుగా ఉపాధి కల్పిస్తున్నారు. ఉపాధి కల్పించాలనే ఒక కృతనిశ్చయంతో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రకంగా ఇదే వ్యవస్థను కొనసాగిస్తున్నారు. సహకార సంఘాల నుంచి టెస్కో ద్వారానే కొనాలని జీవో ఇచ్చినప్పటికీ ఆ జీవోని పక్కకు పెట్టి ఈరోజు టెండర్ విధానం ద్వారా, ఏకీకృత టెండర్ విధానం ద్వారా 22 రకాల వస్తువులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.